సిరాక్స్ షాప్లో నేను ఏ ఫోటో కూడా పెట్టలేదు, కాని మషీన్ నుండి వచ్చిన కాపీలో నా స్వంత ఫేస్ ఉంది. సిటీ సైడ్ ఒక ఇరుకైన లేన్లో ఒక చిన్న జెరాక్స్ షాప్ ఉంది. అది మిడ్నైట్ వరకు తెరిచి ఉంటుంది. వర్షం పడుతున్న రాత్రి అందరూ ఇంట్లో ఉన్నారు. షట్టర్ సగం కిందకి ఉంది మరియు లోపల మీరా ఒంటరిగా క్లోజింగ్ డ్యూటీ చేస్తుంది. గడియారం 11:45 PM చేరుకుని ఆమె క్యాష్ లెక్కపెడుతున్నప్పుడు గ్లాస్ డోర్ మీద సున్నితమైన తుక్ తుక్ తట్టుడు వినిపిస్తుంది. ఆమె బయటికి చూస్తుంది. వీధి ఖాళీగా ఉంది, కాని వర్షంలో మసకగా ఒక సిలువెట్ అక్కడ నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. ఆమె తలుపు తెరిచినప్పుడు పొడవాటి తెల్ల షర్ట్లో పూర్తిగా తడిసిపోయిన ముఖం కిందకి వేలాడుతున్న ఒక వ్యక్తి లోపలికి నడుస్తూ సిస్టర్, ఒక జెరాక్స్ అని చెప్పి ఆమెకు పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇస్తాడు. ఆమె మషీన్ దగ్గరికి వెళ్లి ఫోటోని సై చేసినప్పుడు ఆమె షాక్ అవుతుంది. ఆ ఫోటోలో యూనిఫామ్తో 2 జడలతో ఒక చిన్న స్కూల్ పిల్ల ముఖముంది. మరియు అది స్పష్టంగా ఆమె చిన్నప్పటి ముఖమే. ఏమీ అడగకుండా ఆమె ఫోటోని కాపియర్ మీద పెట్టి లిడ్ని మూస్తుంది. స్కానర్ లైట్ నెమ్మదిగా ఫోటో మీద నూటి వెళ్తుంది. పక్క గ్లాస్లో రీఫ్లెక్షన్ పిల్ల ముఖం మరియు మీరా ముఖం తడిసిపోతున్నట్లు చూపిస్తుంది. మషీన్ సౌండ్ విచిత్రంగా బరువుగా మరియు నెమ్మదిగా మారుతుంది. చివరికి పేపర్ బయటకి వస్తుంది. మీరా ఆ షీట్ తీసుకుని చూస్తుంది. పూర్తిగా నల్లగా ఉంది. మధ్యలో 2 చిన్న తెల్లని మెరుస్తున్న కళ్ళు మాత్రమే ఉన్నాయి. సర్, ఇవి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి మాయమైపోయాడు మరియు నేలపై కెన్ని తడి ఫుట్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయి.